కదా. అవి కనుక్కోవాలి. అవి కనుక్కోవాలంటే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి, పుస్తకాల్లో రాసింటాయి. తోక పొడవు ఉంటే, తోక పొట్టి ఉంటే, అవన్నీ కూడా పుస్తకాల్లో రాసింది వేరు, ప్రాక్టికల్ వేరు. పుస్తకాల్లో రాసిన దానికి ప్రాక్టికల్కి సంబంధం ఉండదు. సో బై ఎక్స్పీరియన్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు బర్డ్ వస్తుంది తెలుసా, కాపర్ స్మిత్ బార్బెట్ పిల్ల, ఇంతే ఉంటుంది, పిట్ట కొంచెం కూతగుణం. అది ఎందుకు వచ్చింది తెలుసా, ఇది మీ వెనక ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి, రుబేబియా, దానికోసం వచ్చింది. మీరు ఎప్పుడైనా చూసినారా ఫ్లవర్స్ని ఏ పక్షులు విజిట్ చేస్తున్నాయో? ఎవరైనా అబ్జర్వ్ చేయండి. ఎన్ని రకాల పక్షులు వస్తాయో మీకైతే అద్భుతం వస్తుంది. అద్భుతంగా కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. అదే సైన్స్. కొత్త విషయాలు తెలుసుకోవడమే సైన్స్, ఇంకేం ఉండదు. ఎదురా అవును, ఓకే డైరెక్ట్ స్కూల్లోకి వస్తుంది. సో ఇప్పుడు మనము వెనామస్ స్నేక్స్ మాత్రమే చంపేద్దాం అనుకుంటే కూడా మంచి క్లారిటీ లేదు. సో కాబట్టి ఫస్ట్ మన తెలంగాణలో ఉన్న 7 వెనామస్ స్నేక్స్ ఎవరు చూద్దాం. 1 నాగుపాము, అందరికి తెలుసా? ఎట్లా గుర్తుపెట్టాలి? పడగ ఉంటుంది, గోధుమ రంగులో ఉంటుంది, తర్వాత పడగ వెనుకల సులోచనాదాలకు గుర్తుంటుంది. అంటే మన స్పెక్టికల్స్ అయి మన అద్దాలు లాంటి గుర్తుంటుంది.